మంచు మోహన్ బాబు ఆవేశం ఆయనను అజ్ఞాతంలోకి నెట్టేసింది. టీవీ ఛానల్ రిపోర్టర్పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన పోలీసులకు ఇవాళ అందుబాటులో ఉంటానని చెప్పారు. జల్పల్లి నివాసానికి వచ్చి స్టేట్మెంట్ నమోదు చేసుకోవచ్చని కూడా సమాచారం ఇచ్చారు. అయితే ముందస్తు బెయిల్ కొట్టివేయడంతో అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోహన్ బాబుపై తీవ్రమైన హత్యాయత్నం కేసు పెట్టారు. అందుకే అరెస్ట్ చేయడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనలో A11 గా ఉన్న అల్లు అర్జున్ నే అరెస్ట్ చేశారు. దాంతో A1 గా ఉన్న తనను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టారని మోహన్ బాబు ఫీల్ అయ్యారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు ఆయన అజ్ఞాతంలో ఉండాలనుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారో కానీ కుటుంబ సమస్యలపై అందరూ సైలెంట్ కావాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ ఘటనలో మోహన్ బాబు చేసిన దాడితో మాత్రం ఆయన కేసుల పాలు కావాల్సి వచ్చింది. మొత్తంగా అసలు కంటే కొసరు కేసు మోహన్ బాబుకు సమస్యగా మారింది. జైలుకు తీసుకువెళ్లే పరిస్థితి తెచ్చిపెట్టింది.